హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కమ్మటి టమాటా రసం ఎలా చేయాలో చూద్దామా. ఈరోజు లంచ్కి చిక్కుడుగాయ ఫ్రై అండ్ టమాటో రసం చేశానండి. ఇది మీకు చూపిద్దామని వీడియో పెడుతున్నాను. టమాటో రసం చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అండ్ ఏ కర్రీతో అయినా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను 6 టొమాటోస్ తీసుకున్నా. టొమాటోస్ని నీట్గా కడిగి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో టొమాటోలు వేసి దాంట్లో చిన్న గ్లాస్ వాటర్ అండ్ కొంచెం ఆయిల్ వేసి లిడ్ పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లో నేను మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసానండి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇది కచ్చపక్కగా గ్రైండ్ చేసుకుందాం. టొమాటోస్ ఉడికిపోతున్నాయండి. వీటిని మధ్య మధ్యలో స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ లిడ్ పెడతా ఉండాలి. అండ్ ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు వేసుకుందాము. చింతపండు ఫస్టే వేస్తే టొమాటోస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అవి కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి దీంట్లో అంటే మాకు సరిపడా 2 గ్లాసెస్ వాటర్ వేస్తే మాకు ఈ రసం సరిపోతుంది అనమాట. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే అప్పుడు టొమాటోస్ పెంచుకోవాలి, వాటర్ క్వాంటిటీ కూడా పెంచుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత మన చేతితోనే చక్కగా కలపాలండి. టొమాటో గుజ్జు అంతా తీయాలి. చింతపండు టమాటోని కలిపేసి ఆ గుజ్జు తీసేసి ఇప్పుడు దీంట్లో పసుపు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, సాల్ట్, కొంచెం కారం, ఎందుకంటే మనం ఆల్రెడీ మిరియాలు వేసాం కదా, కారం కొంచెమే వేయాలి. జీలకర్ర మెంతుల పొడి వేసేసి లిడ్ పెట్టేద్దాం. ఎక్కువ మరగాల్సిన పని లేదండి. ఒక 5-6 అట్లా పొంగులు వస్తే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకొక 2 మినిట్స్ అట్లా మరిగించి పక్కకు పెట్టేసుకొని తాలింపు వేసుకుందాం. దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల పౌడర్ కూడా వేసేసి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇది వేగేటప్పుడు. ఫైనల్లీ ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసి మంచిగా కలిపేసి దీన్ని చారులో కలిపేసుకోవడమే. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఈ పౌడర్ కూడా మనము అప్పటికప్పుడు చేసుకుంటాం కదా, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే అసలు ఆ చారు తాలింపు పెడుతుంటేనే ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లంచ్కి వచ్చేయాలన్నమాట. ఎంత బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి టొమాటో రసం. ఇలా ట్రై చేయండి. అంటే డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు అందరూ. కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఆ పౌడర్ని మనము తాలింపులో వేసాం కదా, దానికి ఇంకా డబల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి టొమాటో రసం. కామెంట్ మీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.